अस्सलाम वालेकुम नाज़रीन किराम। राजेंद्र नगर में मर्द और औरत का एक बेरहमाना कत्ल की वारदात पेश आई। राजेंद्र नगर के डिप्टी कमिश्नर ऑफ पुलिस CH श्रीनिवास ने मंगल को यहां बताया कि दोपहर के वक्त नारसंगी पुलिस स्टेशन के हुदूद के तहत पुप्पलगुड़ा में पहाड़ियों में दोहरा कत्ल हुआ। यह वाक़या गालिबन हफ्ते की रात पुप्पलगुड़ा के सर्वे नंबर 452/1 में एक लावारिस पत्थर कुल्हा में पेश आया। तकरीबन 25 से 30 साल की उम्र का एक मर्द मजदूर मालूम होता है, जिसे चाकू के वार करके कत्ल कर दिया गया और इसके सर पर पत्थर डालकर कुचल दिया गया। तकरीबन 60 मीटर के फासले पर एक 25 से 30 साल खातून को भी सर पर पत्थर मारकर हलाक किया गया। DCP श्रीनिवास ने बताया कि मुर्दा शख्स की शिनाख्त अंकित साकित के तौर पर की गई, जो कि एक हाउस कीपिंग मुलाजिम है और नानक राम गुड़े का रहने वाला है और मध्य प्रदेश का रहने वाला था। खातून की शिनाख्त अभी तक मालूम नहीं हो सकी। DCP ने कहा कि महकमा दोहरे खतर की वजूहात जानने के लिए मजीद सुराख तलाश कर रहा है। यह वाक़या उस वक्त मंजर आम पर आया जब चंद नौजवान पतंग उड़ाने के लिए पुप्पलगुड़ा में खुले मुकाम पर गए और इनकी नाशें बरामद हुई। నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి, తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని CCTVs బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతనికి.